ఆయన రావటం వల్ల ఆయన వచ్చి 3 అవర్స్ ఉండిపోయాడు. ఆయన 3 అవర్స్ ఉండి మీటింగ్ మొత్తం అయిన తర్వాత దాని లీగల్ పొజిషన్ కోసమని జస్టిస్ చంద్రశేఖర్ గారు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆయన్ని పిలిచాం. ఆయన్ని పిలిచి అలాగే ఐవైఆర్ కృష్ణారావు గారు బీజేపీ పార్టీ తరఫున ఆయన వచ్చారు. ఇద్దరు మంత్రుల్ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇద్దరు మంత్రుల్ని, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లని, అలాగే కుటుంబరావు గారిని ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉండేవారు ఆయన్ని వాళ్ళు ఒక టీంని చంద్రబాబు నాయుడు గారు పంపారు. ఈయనైతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చేశారు. సరే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలుగుదేశం వచ్చే మీటింగ్కి నేను రాను, అందుకు నేను ఐఎమ్ నాట్ కమింగ్ అపియరింగ్, ఎవరిని పంపట్లేదు కూడా అని చెప్పి వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అలాగే సిపిఎం వారు బీజేపీతో మేము మీటింగ్లో కూర్చోమని సిపిఎం వారు కూడా రాలేదు. సిపిఐ వారు వచ్చారు. కాంగ్రెస్ తరఫున తులసిరెడ్డి గారు వచ్చారు. సిపిఐ తరఫున రామకృష్ణ గారు వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే సిచ్యుయేషన్ కాబట్టి వచ్చారు. ఆ రోజు తీర్మానం ఏంటంటే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రెండు నేను అడుగుతున్నది ఎప్పుడు మీకు రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు, నేను రెండే అడుగుతాను. ఒకటి ఫిబ్రవరి 2014 ఫిబ్రవరి 18న ఏదైతే లోక్సభలో బిల్లు ప్రకటించారు దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను. సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్లోనే మాట్లాడారు, ప్రధానమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో. ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రైజ్ అయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే కూర్చోవా, ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోయావా, ఆంధ్ర వాళ్ళకి ఎంత అన్యాయం చేసావు అనగానే వీళ్ళు నోరు మూసి కూర్చుంటుంటారు. ఆంధ్ర నుంచి మాత్రం ఎవడో ఈ విషయం అడగడం. ఇంకా ప్రధానమంత్రి హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు ఉన్నటువంటి ఇది కూడా మార్చాను. మన ప్రేయర్ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని ప్రకటించండి. దాన్ని మార్చి ఇప్పుడు అలాగా అది చెల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఎప్పుడు మార్చాను ఇది? మార్చి 5, 2022లో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు 2 రాష్ట్రాలు కలపటం ఇది కాదు, జరిగింది రైటా తప్పా చెప్పండి, ఇక ముందు ఇలా జరగకుండా. తర్వాత మాకు ఆ టైంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలి అని ఒక చిన్న ఆర్డర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి, ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారో. ఇది చాలా స్వల్పం అండి. ఎందుకు అడగరో నాకు అసలు అర్థం అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ వేళ మొత్తం చదివి ఏమో దీంట్లో పెద్ద ఇదేముందండి అన్నాడు. ఏమో నాకు అర్థం అవట్లేదు, ఒక్క నోటీస్, ఒక ఎంపీ చేత ఒక్క నోటీస్ ఇప్పించండి. ఆ నోటీస్ ఇవ్వడంతో చర్చ జరుగుతుంది ముందు హౌస్లో. మనం ఎంతసేపు పబ్లిక్ మీటింగుల్లో చెప్పుకోవడమే కానీ ఎక్కడ జరగాలో చర్చ అక్కడ జరగట్లేదు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం అన్ని పార్టీల వాళ్ళు అంటారు మనకు అన్యాయం జరిగింది, మనకు అన్యాయం జరిగింది. అరే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ అది ప్రస్తావన తేవడానికి ఎవరు ఇష్టపడకపోతే అలాగా. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఆ వేళ వచ్చి ప్రెస్ మీట్లో చెప్పి దీన్ని వెంటనే అంగీకరిస్తున్నాం, మేము ఇది చేయడానికి మాకేం అభ్యంతరం లేదని. అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఎవరంటే ఒక్క తులసిరెడ్డి గారు చెప్పారు, 2 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎందుకు అనవసరం చర్చ ఎందుకని. టీడీపీ వారు అంగీకరించారు. బీజేపీ వాళ్ళు అయితే ఐవైఆర్ కృష్ణారావు గారు అయితే పెట్టండి మాకేం అభ్యంతరం ఉంది, చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకు అలా చేశారో అది తేలుతుందని ఆయన అన్నాడు. చాలా ఆ తీర్మానం అయి నేను అనుకున్నాను ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా
ఈ వేసవికాలం సెలవులు ముందు వేసవికాలం సెలవులు అయిన తర్వాతన్నా వస్తుంది. వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయలేదు అని అడగడానికి నేనున్నాను. నేనే అడుగుతాను. మీకేమి ఎంబ్రాసింగ్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి నిలబెట్టండి. నిలబెట్టి నేను గవర్నమెంట్ ఏదైతే వేసిందో ఆ వేసిన దాని మీద ఆర్గ్యూ చేయండి. ఒకవేళ అందులో మీకు ఇబ్బంది కలిగించే ఏమన్నా ఉంటే విత్డ్రా అయిపోవచ్చు. గత గవర్నమెంట్ వేసిన ఈ 18 పాయింట్లో ఈ 2 పాయింట్లు మేము ఇన్సిస్ట్ చేయట్లేదు, ఈ 16 మీదే మేము ఆర్గ్యూ చేస్తున్నామని. నేను ఆర్గ్యూ చేసే ప్రధానమైనది ఏంటంటే ఆర్టికల్ 100. ఆర్టికల్ 100 అనేది అసలు మన ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. అది లేకపోతే పంచాయతీ లేదు, అసెంబ్లీ లేదు, రాష్ట్రం లేదు, కేంద్రం లేదు, ప్రభుత్వమే లేదు. ఏంటది ఆర్టికల్ 100? ఏ సమస్య అయినా సరే, ఏ క్వశ్చన్ అయినా, ఎనీ ఇష్యూ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ ద మెజారిటీ ఓట్. అది ఫండమెంటల్. మీకు మనం చూస్తూ ఉంటాం అసెంబ్లీలో ఇప్పుడు 11 మందే ఉన్నారు అసెంబ్లీలో. కానీ స్పీకర్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేటప్పుడు సేస్ ఐస్ హ్యావ్ ఇట్ ఆర్ నౌస్ హ్యావ్ ఇట్ అని అడిగితే ఐస్ అనగానే అందరూ ఐస్కి ఎస్ అన్న వాళ్ళని లెక్కేసినట్టుగా ప్రకటించి ఇదిగో ఐస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ బిల్లు పాస్ అయింది కాబట్టి పాస్ అయినట్టుగా ప్రకటిస్తున్నాం. ఎందుకు అందరూ తెలుగుదేశం వాళ్ళే అసెంబ్లీలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ తతంగం ఎందుకు? ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కానీ అది జరిగి తీరాలి. అది కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ 100 జరిగి తీరాలి అని చెప్తే అది జరగలేదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయినప్పుడు అందరూ అడుగుతూనే ఉన్నారు, అమ్మా డివిజన్ పెట్టండి, ఎంతమంది అనుకూలమో ఎంతమంది కాదో డిసైడ్ చేయండి. ఒక్కడు అడిగినా సరే, ఒక్కడు చెయ్యెత్తినా డివిజన్ పెట్టి తీరాలి. అది కాన్స్టిట్యూషన్. పెట్టలేదు డివిజను. ఇది కూడా క్వశ్చన్ చేయకపోతే ఏదో నాకు కంఠశోషంగా ఉంది. కానీ మనకి ఎవడైనా ఏమైనా ఎందుకైనా ఎందుకు ఇస్తాడు అసలు? మనం అడుగుతుంటే తీసి పక్కన పెడతారు. ఇది అనేక సార్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారు అనగానే అందుకనే చెప్పాను ఆశాజ్యోతి అని. ఆశాజ్యోతి రాష్ట్రానికి కాదు, ఈ కేసుకి. ఎందుకంటే ఈ కేసు విషయంలో ఆయన చాలా అనుకూలంగా స్పందించాడు. ఆయన స్వయంగా మీటింగ్కి వచ్చాడు. నేను నిజానికి ఆయన్ని పిలవాలా, ఆయన వస్తాడన్న ఏర్పాట్లు కూడా చేసుకోవాలి మేము. ఎందుకంటే ఆయన రాగానే మొత్తం హోటల్ అంతా జనంతో నిండిపోయింది, బయట అంతా జనం. ఆయన సెలబ్రిటీ, విపరీతంగా జనం వచ్చేసారు. ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే, ఎవరో ఒకరిని పంపుతారనుకున్నాను. కానీ ఆయన నేనే వస్తున్నానని చెప్పి ఆ మీటింగ్కి వచ్చారు. దానివల్ల మీటింగ్ క్రెడిబిలిటీ కూడా చాలా పెరిగింది. ఈవేళ నేను పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభ్యంతరం లేదని చెప్పాడు. నాకు అభ్యంతరం లేదు కాదు, ఆయన స్టన్ అయిపోయాడు నేను వివరిస్తుంటే. నేను అల్లుబాబి చెరుకూరు రామారావు వెళ్ళాం. మేము వెళ్ళి సీఎం గారితో గంట సేపు కూర్చున్నాం. ఆ రోజు సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు. మరి ఎందుకు ఈ అడగటానికి ఏ రకమైన అప్లికేషన్ అడ్డు వస్తుందో నాకు అర్థం అవట్లే. ఒక్కసారి ఆ కోర్టులో కేసు కనుక, ఎందుకంటే ఈ చరిత్రలో నిలబడిపోతుంది. ఆంధ్ర వాళ్ళని బయటికి గంటేసి బిల్లు పాస్ అయిందని ప్రకటించారు, మీరు కూడా మాట్లాడడం ఏంట అని డైరెక్ట్ మోడీ గారు అయినా పార్లమెంట్, రాజ్యసభలో, లోక్సభలో అంటుంటే అయినా మన తరఫున ఎవడో మాట్లాడకపోతే ఈవేళ మీ మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది అక్కడ. ఏమో దీనివల్ల బీజేపీలోకి వచ్చి నష్టమే లేదు, వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. ఎందుకని మరి దీన్ని పెద్ద విషయంగా తీసుకోవట్లేదు నాకు అర్థం లేదు. కానీ చరిత్రలో నిలబడిపోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి ఉద్యమం, సమైక్యం అంతా ఉత్తిది, ఏమీ లేదు. ఆఖరికి ఎంపీలందరినీ బయటికి గంటేసి పాస్ అయిందిరా అని పాస్ అవ్వకుండానే ప్రకటించిన అడిగే నాదుడే లేడు. అప్పుడే 11 ఏళ్ళు అయిపోయింది అన్నది ఈవేళ రాకపోవచ్చు, కానీ రేపు మీ అందరికీ కూడా మాయని మచ్చ అవుతుంది. దయచేసి దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద తీసుకోండి అని చెప్పడానికి ఈవేళ సిగ్నిఫికెంట్గా మే 5 కాబట్టి ఈవేళ సిగ్నిఫికెంట్గా పెట్టడం జరిగింది. దీన్ని మీ ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశాను, మన దుర్గేష్ గారితో చెప్పాను, మీరు కొంచెం చెప్పండి పవన్ కళ్యాణ్ గారితో అని చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా నేను మాట్లాడతానని అన్నాడు. దీన్ని ఈవేళ రిమైండ్ చేయడం కోసం ఈ 5వ తారీఖు మర్చిపోకుండా 18 ఫిబ్రవరి 1, మే 5 ఒకటి, ఈ రెండు కూడా చరిత్రలో మనకి చాలా మచ్చపడేటువంటి రోజు. వీటిని చెరిపేసుకోవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే నిలబడ్డాం, గట్టిగా నిలబడ్డారా ప్రభుత్వాలు అనేటువంటి ఒక మాట వస్తుంది, మనకి మంచి మాట వస్తుంది. దానికి ప్రయత్నం చేయమని కోరడానికి నేను మీట్ పెట్టాను.
ఇవన్నీ అమరావతి సభ కానీ వేరే జరుగుతున్న వాటి మీద నేను ఒక 1 ఇయర్ హాలిడే ఇచ్చాను. 1 ఇయర్ ఏమిటంటే ప్రభుత్వ పనితీరు మీద 1 ఇయర్ అయిన తర్వాతే అది ఇది దీని మీద విస్తృతంగా చెప్తాను. ఇది ఒక మాటగా చెప్పడం. ఇంకొక ఇష్యూ ప్రస్తుతం పెహల్గామ్ ఇష్యూ ఒకటి చాలా బర్నింగ్ ఇష్యూ. దానిలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా బ్యాడ్ ఇది సర్క్యులేట్ చేస్తున్నారు. నాకు తెలుసున్నటువంటి చాలామంది ఫ్రెండ్స్లో కూడా మరి వాళ్ళు చూసి ఫార్వర్డ్ చేస్తారో చూయకుండా ఫార్వర్డ్ చేస్తారో తెలియదు, కానీ చాలా చెడ్డ ఇది పంపించకండి. ఇలాంటి క్రైసిస్ సమయంలో అందరం ఒకటిగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో దాని తర్వాత మాట్లాడుకోవచ్చు. మనం ప్రభుత్వం చేస్తోంది, ఏం చేస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఇది టెర్రరిస్టులు ఇంతకుముందు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. టెర్రరిస్టులు వస్తారు, బాంబు పెడతారు, అందులో ఎవరు చచ్చిపోతాడో అనవసరం. ఈ బిల్డింగ్లో బాంబు పెడితే అందులో అందరం చచ్చిపోతాం. ఒక టెర్రర్ క్రియేట్ చేయడం అంటే టెర్రరిస్టులకు ఉన్నటువంటిది. ఇలా చేస్తారా మేము అని. కానీ ఈసారి సెలెక్టివ్గా అక్కడికి వచ్చి టూరిస్టుల మీద, టూరిస్టులు అంటే అసలు వాళ్ళ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్కి. మన వాళ్ళని చంపేశారని కాదండి, కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద. అక్కడ ఉన్న జనం అందరూ కూడా వాళ్ళ జీవనోపాధి 70% ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద. టూరిజం మళ్ళీ బాగా అయిందిరా, బాగా జరుగుతుందిరా అనుకున్న టైంలో అది వాళ్ళకి కన్ను కుట్టింది. టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది? కాశ్మీర్ విచ్ఛిన్నం అయిపోవాలని. కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు, ఇంకో చోట పోతారు. టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిట అని చెప్పి అందరూ వెళ్ళటం మొదలెడితే బాగా వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లోటి చాలా ఎక్కువగా ఉండి, నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను. ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను, అతను చంపేశారు. అతను అండి దీనితో ముస్లింల మీద కాశ్మీర్ల మీద శత్రుత్వం పెట్టుకోకండి. టెర్రరిస్టులు ఏరిపారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళింది ముస్లిమ్సే అని ఒక మాట చెప్పింది అమ్మాయి. చిన్న పిల్ల 1 వారం రోజులు అయింది పెళ్ళి. ఏం తిడుతున్నారండి? దీనికి దేశభక్తి లేదు, దీని పేట్రియాట్ కాదు, ఇది మొగుడిని చంపేసిన దీనికి ఏంటిది? ముస్లింలు వెంటనే మొగుడిని చంపేగానే అది తీసుకుని వచ్చింది ఎవరు? అక్కడ ఉన్న గుర్రాల వాళ్ళు, బళ్ళోళ్ళు, రెండమ్మాని కాపాడింది వాళ్ళే. వాళ్ళందరూ ముస్లిమ్సే. ఇది హేట్ అనే క్యాంపెయిన్ బలంగా జరుగుతుంది. దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి. ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్ అన్నవాడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చెప్పాడు. ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే. డైరెక్ట్గా సైనిక నియంత అత్యంత పవర్ఫుల్ జన్నాని ఉరిదీసింది కూడా అతనే అనుకుంటాను. అలాంటి వాడు ఓపెన్గా ప్రెస్ ఇండియాతో మేమెందుకు పెట్టుకుంటామండి గొడవ, ఇండియాతో గొడవ అంటే సూసైడే మాకని. బుట్టో సారీ, జన్నా గారు, సారీ ముసలాన్ని అయిపోతున్నాను, ఏమనుకోకుండా. నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఏమి ఇస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు, మనలో 5-6 సరిపోతే వాడు ఒక్కడ సరిపోతాడు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు వచ్చి పేకలు కోసిపోతారు, ఇలాంటి పిక్చర్లన్నీ ఇస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం. పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం విడిపోయింది, పాకిస్తాన్ అయింది. బంగ్లాదేశ్ అంటే అప్పుడు అది పాకిస్తానే, బెంగాల్ విడిపోయింది. బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు, పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పేకలు కోసుకెళ్ళిపోతారు. మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను. మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగినది. ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే. ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే. నాకు కూడా ఎప్పుడు తెలిసింది, సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నెట్లో వెతికాను. ఇలా ఇదే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయని. 2008లో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలబట్టుపోయారు బార్డర్లో. ఎప్పుడు ఇది 2008 నాడు. వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి 80 చంపేశారు. 4 పేకలు కోసుకుని పట్టుకొచ్చేశారు, 4. అలాగే 2011లో అనే చోట, దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు. 6 సోల్జర్స్ మన వాళ్ళని చంపేశారు. వాళ్ళు 6 సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అన్నమాట. అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని
వెళ్ళి ఒక పోస్ట్లో 13 మందిని చంపేయడమే కాకుండా 3 పేకలు కోసేశారు. 2013లో ఇది పేపర్లో వచ్చింది. ల్యాన్స్ హెమ్రాజ్ అనేవాడిని, ఒక సిపాయిని, ల్యాన్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక కోసేశారు. వాళ్ళు కోసేస్తే రివెంజ్గా వెళ్ళి వీళ్ళు 6 సోల్జర్స్ని ఎంతమందో తెలియనంతమంది టెర్రరిస్టులు, వాళ్ళు 5 అయి ఉండొచ్చు, 4 అయి ఉండొచ్చు, అంటే సివిలియన్స్ అనమాట, వీళ్ళు మొత్తం అందరినీ కాల్చి వచ్చేసారు. మీరు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో వీళ్ళంతా పొద్దున్నే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైంకి ఎవరన్నా వస్తే బాబు ఇప్పుడు కాదండి, ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం, ఏముండదండి. అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు వాడు ఒకడు కొడితే వీళ్ళు 4 కొడతారు, కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది. మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమేమో, కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు. దాని గురించి మనం ఏం చెప్పక్కర్లే పెద్ద. సరే, అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అవి బయటికి చెప్పుకునేది కాదు, చెప్పకూడదని. ఇలాంటివన్నీ రివెంజ్, ఇమీడియట్ రివెంజ్లు, వీటన్నిటిని గ్లోరిఫై చేయకూడదు. ఆ పేకల కోసం అప్పుడు కూడా భారతదేశానికి వాడు కోసాడు కాబట్టి మేము కోసామన్నా ఇష్టపడేవారు కాదు. పేకలు కోసాడు వాడి దేశం తరఫున మిలిటరీ, నువ్వు నీ దేశం తరఫున మిలిటరీ. ఇది ఎక్కడంటే లేదు, లేకపోతే ఆగదు, జనాలు నేను కంట్రోల్ చేయకపోతే కుదరదని. అది అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు, అలాగే ట్రైన్ చేస్తారు వాళ్ళు. డెఫినెట్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ బోల్డ్ అని చూస్తూ ఉంటాను, ఖాళీగా ముసలాన్ని అయిపోయి ఖాళీగా ఉన్నాను చూసుకుంటాను. బోల్డ్ అని పాకిస్తాన్ డిబేట్లు చూస్తున్నాం. పాకిస్తాన్ డిబేట్లో కొత్తగా మనలాంటి మీలాంటి కుర్రాళ్ళందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు. ఏం చేశారు మీరు? మతం అని పట్టుకుని మనం ఎలా అయిపోయాం? మతం కాకుండా ఉండి ఇండియా చూడండి ఎలా పెరిగిందో. మొన్నటికి మొన్న 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మతం వదిలేసింది బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా రెండింటినీ మించిపోతుంది. మనకేంటి కర్మ? మతం పేరుతో మనం ఈ చేయటం ఏంటని పాకిస్తాన్లో కొత్త కుర్రాళ్ళు అంతా కూడా గట్టిగా వాదిస్తున్నారు. పెద్ద రోజు మీరు ఒకసారి చూడండి, ఇది జరుగుతుంది. ఇక్కడ మనం దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు మతం ప్రధానం అనేటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇండియాకున్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ, సెక్యులరిజం. ఎవడైనా రావచ్చు ఇక్కడికి. ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవడన్నా, ఉదాహరణ మీకు అనేకసార్లు చెప్పాను. ఇప్పుడు మనకి పార్సీలని ఉంటారు, వాళ్ళని ఏ దేశంలోకి రానివ్వాల. ఎందుకంటే వాళ్ళని వేరే తెగవారు వెంటాడుతున్నారు. ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది. ఈ పార్సీలు ఉన్నవాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్లో వచ్చి ఏ పెట్టినా మీ దేశంలో షిప్ పెట్టుకుంటా ఉంటే నో క్వశ్చన్ లేదు. మా దేశంలోకి వస్తే వాళ్ళు వచ్చి మా మీద పడతారు, మీరు మా దేశంలోకి రావడానికి లేదు కొండ అన్నారు. ఇక్కడ మాత్రం సూరత్ దగ్గర రాజుగారు పిలిచి వాళ్ళ నాయకుడిని పిలిచి, ఏంటంటే ఎలాగా మీరు వేరు మేము వేరు, ఎప్పుడు ఇది 100 సంవత్సరాల క్రితం ఎలా కలిసి ఉంటారు ఇక్కడంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు వీళ్ళ భాష వేరు. పాలు పంచదార తెప్పించండి, పాలు పంచదార వాడు జేబులో తీసాడో మరి ఎక్కడి నుంచి తీసాడో కలిపి చూపించట. ఇలా కలిసిపోతాం మీలో. మళ్ళీ నువ్వు పంచదారను వేరు చేయలేవు, పాలు వేరు చేయలేవు. ఒక్క అవకాశం దా వచ్చి మా దేశంలో ఉండి చూసుకుంటాం మిమ్మల్ని ఎవడ వెంటాడుతున్నాడు అని. ఆ పార్సీలు అంటే మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం. బ్రిటిష్ పార్లమెంట్లో దడదళ్ళాడించిన వాడు దాదాబాయి నౌరోజీ పార్సీ. ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు. ఏది? పారిశ్రామిక విప్లవం. జంషెడ్జీ టాటా పార్సీ. ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ ఎవడో మానెక్షా పార్సీ. అలాగే హోమీ బాబా అణు విద్యుత్తు ఎవరు? పార్సీ. మన ధర్మం ఏం నమ్ముతుందంటే మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా 10 రెట్లు ఉపకారం చేస్తాడు మనకి. మనం నమ్ముతాం. మనం ఎవడో తెలియని వాడన్నా కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో. అది సనాతన ధర్మం మనకి ఎక్కించేశారు. అది కష్టంలో ఉన్నవాడిని కొంచెం చూసి అట్లీస్ట్ జాలి పడకపోతే మనకే గిల్టీగా ఉంటుంది. ఏం చేయలేకపోయాం కానీ కనీసం మనకు బాధ కలగలేదు ఎట్లా. దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఈ సమయంలో ఉత్తునే నాకు తెలిసిన బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి. ఇది ఒక పెద్ద ఇది ఫార్వర్డ్ చేయటం దేశభక్తి అనుకుంటున్నారో ఏంటో కాదు. దేశభక్తి అంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉండాలని ఆలోచన చేయండి. అందరం కలిసి ఉంటేనే పటిష్టం. ఈ మధ్య కొత్తగా మొదలెడుతున్నారు. ఏమని ఇక్కడ ఎందుకు ఉంచామండి? ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు? 1% ఉన్నారు. ఇండియాలో 12% ముస్లిమ్స్ ఎందుకు ఉండాలండి? వీళ్ళని పంపించేయండి పాకిస్తాను.
ఇదో పెద్ద లెక్క వేసి పంపిస్తారు. వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయి ఏర్పడలా, పంజాబ్లోంచి విడిపోయి ఏర్పడింది. పంజాబ్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు చూడండి, ఎవరు లేరు, 1% కూడా లేరు. ఇక్కడ లెక్కేస్తాడు. మన రాజమండ్రిలో మన సాహిబులు ఏం చేశారు, పంజాబ్లో విడిపోయారు, దెబ్బలాడుకున్నారు, చచ్చారు, కొట్టుకున్నారు, చాలామంది చచ్చిపోయారు. అలాంటి మళ్ళీ ప్రపంచంలో జరగల. అంత దారుణమైనటువంటి మైగ్రేషన్ మడ్రలే కనబడితేను. అక్కడ పంజాబ్లో అసలు ఒకరిని ఉంచలేదు, వాళ్ళు కనీసం 1% ఉంచారు. ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఎక్కుతుంటాయి ఇవి. అవునండి, నిజంగా ఇక్కడ ఎందుకు వాళ్ళు ఉంటే నీకు నష్టం ఏంటి? ఈవేళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లిమ్స్ నాకు తెలుసు, ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ ముస్లిమ్సే. ఈవేళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. ఒక్కడు సక్సెస్ఫుల్గా ఇదిగోరా నేను మీతోటి మీ హిందూ పెద్దలు ఈ మధ్య ఈ 40-50 ఏళ్లలో బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతోటి కనీసం 10వ వంతు నేను సంపాదించాను అని చెప్పగలవాడు ఒక్కడు లేడు. బజార్లో ఆస్తుల్లో 30% ముస్లిమ్స్వే ఉండే వేళ ఏమీ లేదు. ఏదో కొత్తగా యాంటీ ముస్లిం హేట్రెడ్ అనేది డెవలప్ చేస్తున్నారు. అది వద్దు. యాంటీ పాకిస్తాన్, ఎస్, పాకిస్తాన్ వాళ్ళు మనం అంటే పడదు, మనం పాకిస్తాన్ని టాలరేట్ చేసే సమస్య లేదు. వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, ఎందుకంటే చిన్న దేశం కాబట్టి. ఎప్పుడు బలమైన వాడు ఎదురుకుండా వచ్చి పోరాడతాడు. బలహీనలో అనుకోండి మనం పోతూ వెనక నుంచి రాయిచ్చు కొట్టడం, ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెప్పకాయ కొట్టి పారిపోవటం, ఇవన్నీ చిన్న లెవెల్లో ఏంటంటే దాని అర్థం వాడు ఎదురు పడితే అవతలాడు చంపేస్తాడేమో అని భయం. సేమ్ పాకిస్తాన్ అంతే. వాళ్ళు మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అన్నది ప్రపంచం అంతా ఖండిస్తోంది. ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి, ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి. ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే, ఇండియాలో ఒక్కచోట హిందూ మతం ఉందనుకోకండి. ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి. ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన వాళ్ళే ఉండేవారేమో, పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు. ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న దేశం ఇండోనేషియా. వాళ్ళ ప్రధాని, ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లిమ్సే ఉంటారు. మన 3 సింహాలలాగా వాళ్ళ సింబల్ ఏంటో తెలుసా అండి? మన 3 సింహాలు ఎలాగో వాళ్ళ సింబల్ గరుడ. శ్రీ మహావిష్ణువు వాహనం. దాని గరుడకు కూడా వేరే పేరు కాదు, గరుడే దాని పేరు. వాళ్ళ కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది. దేవుడి కింద చూస్తారు వాళ్ళు. ఇలా తీసుకున్నారు వాళ్ళు. చేయడం నమాజ్ చేస్తారు, మసీదుకి వెళ్తారు. వాళ్ళ పాత పోగొట్టుకోవాల. అక్కడ రామాయణం, భారతం, థాయిలాండ్లో ఇక్కడ ఎవరన్నా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఇలా దిగ్గానే మనకు కనిపించేది, మనకి ఇండియాలో అక్కడ కనిపించదు. పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం, ఈ బిల్డింగ్ అంత ఉంటుంది విగ్రహం, పెద్ద విగ్రహం. ఇటేపు ఒక 30 మంది, అటేపు ఒక 30 మంది. ఏంట్రా అని అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మదనం. మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, పెద్ద సర్పం, ఇటు రాక్షసులు కోరలు ఏవో పెట్టారు, ఇటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతూ ఉంటారు. క్షీరసాగర మదనానికి థాయిలాండ్కి ఏంటంటే సంబంధం? అది కట్టింది ఎప్పుడు? ఈ మధ్యనే, కొత్తది. వాళ్ళది కూడా ఇతిహాసం మందే, వాళ్ళ పురాణాలు మనవే. మంది ఓల్డెస్ట్ సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మం. సనాతనం అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. అది సనాతనం. మిగతా ధర్మాలన్నీ సంవత్సరాలు గడిచి పురాతన ధర్మాలు అయ్యాయి, కానీ సనాతన ధర్మం మనది ఒకటే. దీన్ని మరి ఎందుకు దీన్ని పొల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయో నాకైతే అర్థం కాలేదు. ఈ ప్రపంచం అంతా అంగీకరించే టైంలో ఈవేళ ప్రపంచం అంతా అంగీకరిస్తోంది. మీకు ఎప్పటి నుంచి మనది ఫాలో అవుతూ వస్తున్నారు ఒకసారి చూడండి. హిరోషిమా నాగసాకి మీద బాంబు వేసాడు. బాంబు వేసిన వాడు వాడికి అసలు ఇక్కడ ఇండియా అనే దేశం కూడా ఇప్పుడు ఎక్కడుందో వాడికి తెలియని పరిస్థితి. ఇండియా అనే ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు మన ఆఫ్రికాలో దేశాలు మనకు ఎలా తెలీదో అలాంటిది సాఫ్ట్వేర్ రాకముందు ఇండియా ఉంది ఎక్కడో అని. అలాంటిది వాడిని నీకేమనిపించిందా అని అడిగితే మీడియాతో ఏం చెప్పాడు తెలుసండి? నాదే ఉందండి అని భగవద్గీతలో శ్లోకం చదివాడు. భగవద్గీతలో శ్లోకం చదివి మొత్తం చంపేసేవాడు, పేల్చేసేవాడు, పేలగొట్టేసేవాడు, విధ్వంసం చేసేవాడు అన్నీ కూడా భగవంతుడే. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటో ఏదో బాగా చెప్తున్నట్టు మేము అడుగుతుంటే, ఇది ఇప్పుడుది కాదు, ఓల్డెస్ట్ ఇండియాలో చదివే భగవద్గీతలో శ్లోకం ఇది. మీరు ఒకసారి కొట్టండి నెట్లో. ఇవన్నీ అంత దీన్ని మిగతా మతాల్లాగే మంది ఒక మతం. వాడు చర్చికి వెళ్తాడు, వీడు మసీదుకి వెళ్తాడు. మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి గుడి అలవాటు చేయండి. మనకి ఎవడ అలవాటు చేసేటండి?
మనమే హిందువుల నుంచి అందరూ జాయిన్ అయిపోతారా? ఏదో కారణం ఉంటే. ఇప్పుడు నాకు తెలిసి నా 70 ఏళ్ళ జీవితంలో ముస్లిం అయిన వాడు క్లాషెస్ క్లే అన్నవాడు ఎవరు? మొహమ్మద్ అలీ అని బాక్సరు. ఇక్కడ మనకి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకెవడు చెప్పండి, నాకు తెలియదు ఎప్పుడయ్యారో ముస్లింలకి. క్రిస్టియన్స్ చాలామంది కన్వర్ట్ అవుతున్నారు. కారణాలు ఉన్నాయి దానికి. నమ్మారు వాళ్ళు. నమ్మడానికి బ్యాన్ లేదు మనకి. హిందూ మతంలో బ్యాన్ ఏం లేదు, నువ్వు నమ్మకూడదు వేరే మతాన్ని. నమ్మారు. వాడికి వెళ్ళానండి, ఆవేళ చర్చి దగ్గరికి వెళ్ళానండి, వెళ్ళి దేవుడా ఏంటిదంటే అప్పుడు దాకా మనసులో ఉన్న బాధ అంతా పోయిందండి. చర్చికి వెళ్తున్నాను, ఏంటి తప్పేంటంటాడు. అంటే బాప్టైజ్ ఎవరు ఏమవరు, క్రిస్టియన్స్ అంటాను, నేను క్రిస్టియన్ అండి ఏంటి. మరి ఎందుకు దీని మీద ఈ ద్వేషం అనేది పెంచడం? దయచేసి ఇటువంటి టైంలో క్రైసిస్లో, ఇది క్రైసిస్, కాశ్మీర్ బాగుపడిపోయింది అనుకున్నాను నేను. ఎందుకంటే వెళ్ళిపోతారు అంబానీ ఆదానీ వీళ్ళందరి చేత పెట్టుబడులు పెట్టిస్తారు, అక్కడ మంచి మంచి ఇవి కట్టిస్తారు, కాశ్మీరీలకు ఏవేవో ఇస్తారు. ఇవన్నీ మోడీ గారు చెప్పారు. మోడీ గారు వాళ్ళ పార్టీ ఏర్పడిందే కాశ్మీర్ గురించి కాబట్టి ఖచ్చితంగా ఇంకా కాశ్మీర్లో ఈ యాక్టివిటీస్ని ఎలాగోలా ఆపేస్తారు అనుకున్నాం. కానీ ఇది చాలా చాలా పెద్ద ట్రాజడీ. తీసుకున్నారుగా స్టాండ్, ఇంకెంతకన్నా స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఒకటి, మోడీ అనేది సామధాన భేద దండోపాయాలను 4 ఉంటాయా? మనకు ఆ 4 తెలుసు. కానీ మహాభారతంలో ఇంకో ఉపాయం కూడా ఉంది, ఉపేక్షోపాయం. ఈవి నరసింహరావు చేసేవాడు. అది అంటే ఏమి చెప్పకుండా ఉపేక్షగా ఉండడం, వహించడం. ఏమో మోడీది ఉపేక్ష ఉపాయం అన్న ఫాలో అవుతాడేమో అవడం తెలుసు. లేకపోతే వాడు శాంక్షన్స్ అని చెప్పి అన్ని దేశాలు గగ్గోలు పెట్టేసి అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. సో నేను ఈ అవకాశాన్ని వాడుకుని రిక్వెస్ట్, నా ఉద్దేశంలో వాటి మీద ఇప్పుడు డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. ఏదో థ్రెట్, అమరావతి వారికి ఎజెండా. అవును, కలిసి వచ్చానండి. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు, ఇది పార్టీకి కూడా రాసుకొచ్చాను. తెలుగుదేశం వారికి ఇంతకుముందు వైసీపీ వారికి చెప్పింది మీకు గుర్తుండే ఉంటుంది. నెల్సన్ మండేలా స్టోరీ చెప్పాను, గుర్తుంది కదా? నెల్సన్ మండేలా మీద ఉచ్చబోసేవాడు ఒకడు వచ్చి, ఓ జైలరు, దీని చేత పని చేయిస్తూ మధ్యలో వచ్చి కావాలని, అంటే దారుణమైన అవమానం అనమాట అది. అతను ఒక రెస్టారెంట్కి నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత వెళ్తే ఓ మూల ఒకడు వణికిపోతుంటే మండేలా పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో అతను ఎలా తీసుకురా అని చెప్పాడు. అతను వెంటనే లేచి వణికిపోతూ బాబు అని వీళ్ళు వెళ్ళగానే వాడు ఇంక అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తినన్నాడు. ఏం బాగున్నావా అని అడిగాడు. వాడికి భయం వేసి ఇలా అలా అయిపోతున్నాడు. అన్నీ వాడికి వీటితో కలిసి వీటి టేబుల్ మీద భోజనం చేశారు, మండేలా గారి టేబుల్ మీదే. బయటకు వచ్చాక సెక్యూరిటీ వాడు ఎవడో క్లోజ్ వాడు అడిగాడు, ఏమండి ఎవరతను అలా వణికిపోతున్నాడు, మీరు భోజనం పెట్టించారు. అప్పుడు చెప్పాట, నేను జైల్లో ఉన్నప్పుడు నా చేత రోజు పని చేయించేవారు తవ్వటాలు ఇవన్నీ. ఆ తవ్వుతున్నప్పుడు మంచినీళ్ళు అడిగాను అనుకో, వీడు వచ్చి నా మీద వచ్చిపోసేవాడు. ఎందుకే అంత కర్కశత్వం అన్నా సరే పరిపాలకుల దగ్గర మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చేసేవాడు. మరి ఏంటి వాడిని అలా చేసేవా, తీసుకొచ్చి పోనీ వదిలేసి ఇగ్నోర్ చేయడం వేరు, వాడిని తీసుకొచ్చి అలా ఆర్డర్ చేసేవేంటి అడిగితే చెప్పాట. వాళ్ళటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను. నేను వచ్చింది సౌత్ ఆఫ్రికాని బాగు చేయడానికి తప్ప వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి కాదు. మెసేజ్ వెళ్తుంది. మనం అంత చేసినా సరే అతను ఏం పెట్టుకోలేదురా మనసులో అని. అప్పుడు ఆ రోజున జగన్కి చెప్పాను. ఇది జగన్ ముఖ్యమంత్రి అవగానే ఇక్కడే ఇదే ప్రెస్ మీట్లో ఇదే ప్లేస్లో జగన్కి చెప్పాను. జగన్ పార్టీకి చెందిన వాళ్ళందరూ నన్ను తిట్టారు. నువ్వు చంద్రబాబుకి చెప్పావా జగన్ అనేటప్పటికి లోకు నీకు, అంటే జగన్ కక్ష సాధిస్తున్నాడని చెప్తావా అని. ఈవేళ సనాతన ధర్మానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అంటే బీజేపీ కూడా ఉంది కాబట్టి, మహాభారతంలో ఇది భగవాన్ వాచ్ అండి. మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు, వైశంపాయనుడు, వేదవ్యాసుడు వీళ్ళందరూ మాట్లాడతారు. ఇది డైరెక్ట్గా భగవాన్ మాట్లాడింది. ఏమని? శపథ యత్కృతం పుణ్యం శప్యమానంతు గచ్చతి.
శప్యమానస్య యత్ పాపం శపంతు మనుగచ్చతి. దేవుడు చెప్పాడు డైరెక్ట్గా, ఏమని? నిన్ను తిట్టేవాడు ఉన్నాడే వాడి పుణ్యమంతా నీకు వచ్చేస్తుంటా. నన్ను తిట్టేవాడు పుణ్యం ఏంటని, అదోవాడు పాపాత్ముడు అందుకే తిడుతున్నాడు, వాడికి పుణ్యం ఉంటుందంటే ఇంకో వెసులుబాటు ఇచ్చాను. తిట్లు తినేవాడి పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడికి వెళ్ళిపోతుంది. వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది, మన పాపం వాడికి వెళ్ళిపోతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఏటో మన చూశాను, ఎవరో సినిమా ఆయన పేరేంటి, ఒక ఆయన అలా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి పోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి రాధం చేసిందంటే మీడియా ముందుకు వచ్చి తిట్టాడు. తిట్టేందుకు వేరే సెక్షన్లు ఉంటాయి. ఏ సెక్షన్ పెట్టారు తెలుసా? 111. ఒక్కసారి 111 అన్నది మీరు చూసినట్టయితే కొత్తగా వచ్చింది ఆ సెక్షన్, ఇంతకుముందు లేదు. ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత పేరు కూడా మార్చేశారు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేది పెట్టారు, బిఎన్ఎస్ పెట్టి దాంట్లో ఒక సెక్షన్ నేను మొన్న చూశాను. ఈ 111 సెక్షన్ ఎక్కడిదిరా అని. దాని ప్రకారం ఎవరి మీద పెట్టచ్చు అంటే ఈ సెక్షన్ కానీ ఎక్కడ పోయింది. చెప్తారండి, వస్తుంది. దీనికి ఇది లేదు కదా, వైఫై లేదు, పెట్టాను వస్తుంది. 111 సెక్షన్ పెట్టేశారు. పెట్టేసి మొత్తం తిప్పారు. నాకు అనిపించింది ఇది శపమానం. ఇది ఒకసారి పెట్టుకుని శపమానం ఒకసారి వినండి. తిట్టినవాడు వేరే కేసులు ఉన్నాయి, డెఫినేషన్లు ఉన్నాయి. ఇంత భయంకరంగా చేయక్కలేదు. అలాగే ఆంజనేయులు గారిది ఉంది. ఆంజనేయులు వచ్చాడా? అఫెన్సెస్, ఏ అఫెన్సెస్ మీద 111 పెట్టచ్చంటే కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఎకనామిక్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్, ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు, డ్రగ్స్, వెపన్స్, ఆయుధాలు సరఫరా చేయటాలు, డ్రగ్స్ సరఫరా చేయటం, పిల్లల్ని తీసుకెళ్ళి వ్యభిచార గృహాలకు అమ్మేయటం. ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు, రాబరీయో, వెహికల్ థెఫ్ట్, వీటిలో ఏదో ఒకటి చేస్తుంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేసి కొత్తగా వచ్చింది. ఇది వెంటనే దీంట్లో వాడేశారు. ఇదిగో తర్వాత ఇంకోటి, ఇదిగో నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్. ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశద్రోహం కూడా. పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు, చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు, డ్రగ్స్ అమ్మేస్తున్నాడు, పిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాడు. ఆయన చూసుకుంటాడు గొల్లు మనకి మొదలు పెట్టలేదు. ఇది ఎక్కడ గొడవ? సెక్యులర్ అంటే దేశద్రోహం అయిపోయాడు ఆల్రెడీ, అంతే కదా. ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నామంటే చచ్చాడు. సరే మీరు ఇవన్నీ ఇలా రివర్స్ అవుద్ది. దీన్ని రెజీమ్ రింగ్ అంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద. ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు 20 ఏళ్ళ క్రితం నుంచి, అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఆఫీసర్స్ న్యాచురల్గా కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు, కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు, కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు. అట్లా స్టేజ్లు ఉంటాయి. అలాగా ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒకడు. ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం, ఎక్కడ ఉన్నారని అడగటం. ఈయనతో మంచి టచ్లో ఉంది. ఈయన ఇంటికి కూడా వెళ్ళాను. వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు, వీళ్ళ పిల్లలు బాగా తెలుసు. మన జంజాల గారు విజయంకుడి, సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయంకుడి. నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలా. జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో
5 జిల్లాలకు ఎస్పీగా వేశారు. నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు. మెయిన్ రౌడీయిజము, ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు, నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు. రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని, బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు. వాట్ మిస్టర్ అంజన్ అని పట్నం పొదమే గుర్తుండేవాడు. ఈయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు. అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చేశాడు. ఆయన వెళ్ళి నేను అంతకుముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్ ఏమి? లేదండి, నేను ఓ 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు అర్థం అలా ఏంటి ఇలా జోకేస్తున్నాడా ఏంటని, సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తానులేండి అన్నాను. ఆయన నవ్వేశాడు, నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే అప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళాడు. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే, నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే, ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందండి అంటే, ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు, అప్పుడే ఎక్కడ వదులుతారు ఉంచుతారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఓకే అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదొస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు. ఈనాడులో ఏదో వచ్చినా మొన్నటి అది జరుగుతుందన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని ఏదో చేస్తారు, సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే వీడు మనిషి మంచివాడు కాదని, సరైనడు కాదని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులకు హక్కు ఉందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద. అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే విడిచేశారు. ఆ కేసు ఇంకా తేల్లా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసు వాళ్ళు ఎవడన్నా పని చేయగలడు అసలు? ఎందుకు తీసుకొచ్చారు? నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం నెట్లో చూస్తున్నా తెలిసింది ఏంటంటే, ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు, రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగ నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా ఖండంలో 7వ రిచెస్ట్, ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో 7వ వాడు. 2,35,000 కోట్ల రూపాయలు వాడి నెట్వర్త్, వాళ్ళ కంపెనీ వర్త్. వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు. కేసు విత్డ్రా అయిందా లేదో తెలియదు, ఆ కేసు ఏమైందో తెలియదు. కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఏం రాసిందంటే, ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. డేట్ ఇచ్చింది కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి. ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది. కంప్లైంట్ తెప్పించాను. ఇగో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను, ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తాను. ఇది చిన్న విషయం కాదు. ఇది అసలు పోలీసులు పని చేయాలా అక్కర్లేదా? ఏం చేయాలి? ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఇరికించారని పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దానికి ఏంటి సెక్షను? ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాత అయితే 195 ఐపీసీ, కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ 231 ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడం లేదు. ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్, ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు? బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి. అది చట్టం. తీసుకున్నారా? లేదు. పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేటువంటి, నువ్వు జగన్ తప్పు చేశాడంటే జగన్ మీద పెట్టు కేసు. జగన్ వచ్చి నిన్ను లోపలెట్టాడు, నువ్వు వెళ్ళి జగన్ లోపలెట్టాడు. అసలు రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడన్నా, ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, ఏమండి ఏంటి ఇంకా అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని,
నేను చెప్పాం అంటే రాసి పంపించండి, ఆ కాగితం నోటరీ చేయించండి, ఆ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను, మీదో కాదో వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను. పోలీసు వాళ్ళు ఎవడమాట అండి. ఇంకా ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవడధికారులు కేడీగాని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ అంటున్నారు. ఏమో రేపాడు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో, ఎందుకు వచ్చిన రిస్క్ వాళ్ళతోటి. మనలాంటి మామూలు మనుషులనే ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కానీ కేడీగాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయడం మానేశారు. రిస్క్ ఎందుకని. ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధ సత్య అని ఒక పిక్చర్, అందులో అంతే ఒక కేడీగాడ ఏరియాలో పెద్ద నాయకుడు అయిపోయి ఎవరైతే పోలీసు వాడిని అరెస్ట్ చేసాడని పిలిచారా నాకు ఒక టేబుల్ మీద పెట్టి కాళ్ళెట్టి అలా నిలబడవు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికేమో వీడు సెక్యూరిటీ కింద వేస్తారు. మంచి సినిమా చూడండి, ముందు అర్ధ సత్య, ఓంపురి యాక్ట్ చేశాడు, గోవింద్ నిహలా అనేది జరుగుతోంది. అది వీళ్ళని తీసుకెళ్ళి లోపలేశారు. డీజీ లెవెల్ వాడిని. డీజీ అంటే ఇంకేముంది, ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చాడు అతన్ని. అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అది అని ఎందుకంటే అంటే అది తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలిసి ఉంటుంది. అందుకని అవనండి అంటాడు. పెడతారు ఇంకా కేసులు పెట్టడం చాలా మామూలుగా ఉన్నాడు. ఒకటే ఏంటంటే నేను ఇంతకుముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారట. ఈ సినిమాల్లో చూపించినట్టు ఒక పెద్ద మెష్ వెనకాల ఆయన ఉంటాడు, యువతలో మనం ఉంటాం, అక్కడేమో సీసీ కెమెరా ఉంటుంది. నిజంగా నేను ఇంతకుముందు మాటికి జైలుకి వెళ్ళేవాళ్ళం. ఉత్తినే ఏదో గొడవ చేయడం జైలుకి పోవటం. రామ్మోహన్ అయితే ఎమ్మెల్యేగా ఉండి కూడా జైలుకి పోతుండేవాడు. లోపల హాయిగా ఉంటుందిరా అని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్బిడబ్ల్యూ పెట్టించుకోవడం పోవడం, ఇలా ఎప్పుడూ లేదు. సరే తీసుకెళ్ళారు, డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు. సరే రేపు పొద్దున్న నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు, పోలీసులు అందరూ. ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లా ప్రకారం చూస్తే అసలు ఆ కేసు ఏమైంది, అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు. ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే అది చెల్లదు. వీడు వెళ్ళి చెప్తుంది, వాళ్ళు పోలీసులు చెప్పాలి, ఆవిడ లేదు. ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పారు, వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడానికి లేదు. అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకి వారెంట్ పట్టుకెళ్ళి ఇస్తారు, బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్తారు. అందులో ప్రొసీజర్లో ఏమన్నా ల్యాప్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమోలు ఇస్తారు. అరెస్ట్ చేసి లోపలటువంటి తేలని కేసు, ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చినవాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు. దానికి మళ్ళీ సివిల్ లా ఆఫ్ టార్ట్స్లో ఉంటుంది. కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేయొచ్చు పోలీసుల్ని అందరి మీద అప్పుడు కేసు పెట్టచ్చు. ఇంకో విచిత్రం ఏంటంటే పోలీసులు కాన్స్పిరసీ చేసేస్తారు. పోలీస్ స్టేషన్లో పోలీసు కుట్రా రోజు వాళ్ళకి కూర్చొని చేసే పని ఏంటండి. ఎస్పీలు డిఎస్పీలు వీళ్ళందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్స్ వీళ్ళు సరిపోరా, వీళ్ళందరూ కూర్చుని ఇదిగోనండి పలానా వాడండి అరుణ్ కుమార్ అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి, ఊళ్ళో తిరుగుతున్నాడండి, ఆడికేమో ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ అండి, ఎంపీ సపోర్ట్ అండి, ఏం చేయాలండి అంటే నువ్వు జాగ్రత్తగా వాచ్ చేయి. ఆడి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ అడిగాడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఏ కొవ్వూరు దాటిన తర్వాత తక్కువ కారు వచ్చేసి లాక్కెళ్ళి పక్కనే ఉన్న నల్లజల పోలీస్ స్టేషన్లో పారేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి. నల్లజల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకో కారు గుద్దేసిపోయిందని మనం తెలిసేటప్పటికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోన్ చేసినప్పుడు వదిలేదు వాళ్ళు ఎవరో తెలియదండి అని. ఏం చేస్తారు పోలీసులు, బోల్డ్ అని పోలీసులు చేసేంత చేయకపోతే మనం బతకలేము. పలుకుబడి ఉన్నవాడు కనుక వాడు ఏమైనా చేయగలను అనుకుంటే ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారో వాడు పిల్లల్ని అడిగో ఎవరినో అడిగి తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళని కాపేస్తే ఆ కొట్ట వీళ్ళు కాల్చడంలో ఇళ్ళు చచ్చిపోతుంటారు. నక్సలైట్లను చంపడానికి వీళ్ళంతా కుట్ర చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ప్లేడర్ గారితో కలిసి కుట్ర చేశారట. ప్లేడర్ కుట్ర ఏంటి అసలు, ప్లేడర్ అలా అయితే కోర్టులో జడ్జి గారు ప్లేడర్ కలిసి కుట్ర చేసి శిక్షలు వేసేస్తున్నారండి. కుట్ర అన్న పదానికి 120B అన్న పదానికి పోలీసుల మీద తీసుకొచ్చి పెట్టడం అనేది అండి ఖచ్చితంగా చెప్తున్నానుగా శపమానం గచ్చతి. అది వాళ్ళకి ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కితే మన కంట్రోల్ అవుతారు. ఎవరి మీద ఆ రోజున అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఆంజనేయులు అనేవాడు ఫోన్ చేసి విశాల్ గున్ని అనేవాడిని నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల్ గున్నితోటి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆయన చెప్పాడు. విశాల్ గున్ని రాసిచ్చింది అని చెప్పాడు అంటూ ఇంకో మాట రాశాడు. మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీశారో వెంటనే నేను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను, ఏమండి ఇలా పిలిచి నన్ను
బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడ ఎవరినో అరెస్ట్ చేసి తీసుకురమ్మంటున్నారు, ఏం చేయమంటాను. ఆయన గో హెడ్ అని చెప్పిన తర్వాతే మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చాము. డీజీపీని వదిలేశారు, ఎందుకంటే డీజీపీ మీద లేదు వాళ్ళకి. సరే అంటే ఈ కేసు నిజంగా ఆంజనేయులు గారు లోపల ఉన్నందుకు ఏమండి పిఎస్ఆర్ అనేది బాబులు అసలు చాలా ఇదిగా ఏంటండి మీరు వచ్చేసారు, మా ఆవిడని వాళ్ళని పిల్లలు ఎవరిని రావద్దని చెప్పాను, మా ఫ్యామిలీ ఎవరో చూడడానికి రాక్కర్లేదు అని చెప్పి మీరు వచ్చారు ఏంటి బాబు. నేను మాట ఇచ్చాను కదా జైల్లో ఉంటే చూడటానికి వస్తానని. అంటే ఇస్తే అన్నారు, అయితే ఈ ఎండలో పడి ఎందుకు వచ్చారన్నాడు. ఏముంది పర్లేదులేండి, ఏసీ కారే కదా. ఏంటి సంగతి ఏంటంటే అదే బెయిల్ వచ్చేస్తాం అనుకున్నాను, బెయిల్ వచ్చేస్తున్నామని వచ్చేలోపు అనుకున్నాను. బెయిల్ ఏం రాదండి, ఇంకా 2 ఏళ్లకి పిటిషన్ చేశాడు మా దానికి సపోర్ట్గా. సహజంగా వీళ్ళు ఏమని కాదు, పోలీస్ వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది. పోలీసు కేసు చాలా పెద్ద డిబేట్కి వెళ్తుంది. నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే